రాష్ట్రంలో రెవెన్యూ సిబ్బంది కొరత ఉందని రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు. కలెక్టర్, రెవెన్యూ కార్యాలయాల్లో విధుల నిర్వహణకు ఇబ్బందిగా మారిందని ఆ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ను కలిసి వివరించారు. అర్హత ఉన్న వీఆర్ఏలకు పదోన్నతులు కల్పిస్తే ఆర్థిక భారం లేకుండానే సిబ్బంది కొరత తీరే అవకాశం ఉందని తెలిపారు. రెవెన్యూ శాఖ ప్రజలకు అతి దగ్గరగా ప్రభుత్వం యొక్క పథకాలని ప్రజలకు చేరువ చేసేటువంటి ముఖ్యమైన శాఖ అయినందువల్ల ఈరోజు ప్రధానంగా రెవెన్యూ శాఖలో సిబ్బంది కొరత గురించి చర్చించడం జరిగింది. 13 జిల్లాలను 26 జిల్లాలు చేసిన తర్వాత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పాత జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉన్నటువంటి స్టాఫ్ని డెప్యుటేషన్ మీద తీసుకెళ్లి వేశారే తప్ప ఇంతవరకు స్టాఫ్ శాంక్షన్ చేయలేదు. రికార్డ్ అసిస్టెంట్ని తక్షణమే నియమించాలని, ఈ రికార్డ్ అసిస్టెంట్ తహసీల్దార్ పోస్టులో ఆర్డీఓ కార్యాలయంలో కలెక్టర్ కార్యాలయంలో రికార్డ్ అసిస్టెంట్ ఉండాలని, వాచ్మెన్ కూడా నియామకం చేయాలని చెప్పి అన్నాం. అంతా టెక్నాలజీకి ఆధారంగా ప్రభుత్వాలు పనిచేస్తున్నాయి. అటువంటి నేపథ్యంలో ప్రతి తహసీల్దార్కి, డిప్యూటీ తహసీల్దార్కి, సీనియర్ అసిస్టెంట్కి, జూనియర్ అసిస్టెంట్కి అందరికీ నైపుణ్యత పెంచాలంటే ప్రతి 6 మాసాలకు ఒకసారి శిక్షణ ఏర్పాటు చేయాలి. ప్రభుత్వం చేపట్టేటువంటి ఎటువంటి కార్యక్రమమైనా సరే రెవెన్యూ ఉద్యోగులుగా 24 గంటలు కష్టపడి పనిచేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకొస్తామని చెప్పి వారికి హామీ ఇవ్వడం జరిగింది. మంత్రి గారు అన్ని విషయాల పట్ల చాలా సానుకూలంగా స్పందించారు.